ఓట్ల మెజారిటీ చూసి మిడిసిపడొద్దని కూటమి నేతలకు మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కూటమి నేతలతో మంత్రి భేటీ అయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ నేతలను భాగస్వామ్యం చేసేందుకే ఈ భేటీ అని మంత్రి అన్నారు. 2014 నుంచి 2019 వరకు కలిసి పనిచేశాం. 2019లో కొంత గ్యాప్ వచ్చింది. ఇక ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నేత కష్టపడ్డారు కాబట్టే భారీ మెజారిటీ వచ్చింది అన్నారు. గతంలో ఎప్పుడూ రాని భారీ మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గెలిచారని కొనియాడారు. ఇక ఇప్పుడు అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని పార్టీ నేతలకు సూచించారు. 50,000 ఓట్ల మెజార్టీతో ఈ రోజు మనకి గెలిపించారంటే మన మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయడం. అంటే 65% ఓట్లు మన పడినాయి మన ఎన్నికల్లో. కేవలం 33% మాత్రమే వాళ్ళకి ఓట్లు వేస్తారు. 65% ఓట్లు పడతాం అంటే వాళ్ళది మామూలు విషయం కాదు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా 95% 170 సీట్లకి 164 సీట్లు తీసుకున్నాం. 11 సీట్లు ఓడిపోవడం జరిగింది. అవి కూడా మెజార్టీలు చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీలు భారీ మెజార్టీ 70,000, 80,000, 90,000, 96,000 మెజార్టీలు అంటే పార్లమెంట్ సభ్యులకు వచ్చే మెజార్టీలు అసెంబ్లీలకు వచ్చినాయి అంటే ప్రజలు ఎంత విసిగిపోయారనే దానికి ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఒక